స్టే మెంటలీ ప్రిపేర్డ్. ఇది మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారతీయులను ఉద్దేశించి ఇచ్చిన సందేశం. ఇవాళ దేశంలో ఏం జరుగుతుంది మీకు ఎంతవరకు సమాచారం ఉంది? ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలాంటి వార్తలు మీకు కనిపించవు. మీకు సిలిగురి కారిడార్ అని మాట్లాడతాం, చికెన్స్ నెక్ అంటాం. మీకు అజిత్ దోవెల్ గారు ఈరోజు ఈ ఏరియాను టోటల్గా సీల్ చేసేసారు. ఇవాళ ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో హై లెవెల్ మీటింగ్స్ జరుగుతున్నాయండి. డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 20 వరకు కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ భారత్లో జరగవచ్చు. సో దానికి సంబంధించిన ప్రిపరేషన్ ఇది. మీరు నమ్ముతారో లేదో, 14,000 కిలోమీటర్ల నోటామ్ అనేది ఇవాళ భారత్ విడుదల చేసింది. నోటీస్ టు ఎయిర్ మ్యాన్ అంటే మీరు ఒక 4,000 కిలోమీటర్ల నోటామ్ చూస్తుంటారు. ఇంకా ఎక్కువ అంటే 6,000 కిలోమీటర్, చాలా చాలా ఎక్కువ. ఏ ఒక దేశము కూడా ఈ స్థాయిలో నోటీస్ అనేది జారీ చెయ్యరు. మనము ఏకంగా 14,000 కిలోమీటర్లు అంటే అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద నుండి విశాఖపట్నము సముద్ర తీరాల వరకు నో ఫ్లై జోన్. ఎవరు నమ్మరు, మీకు మెయిన్ స్ట్రీమ్లో కూడా కథనాలు రావు, మీకు ఇది వాస్తవం. 14,000 కిలోమీటర్ వైజాగ్ దాకా. ఎందుకు? ఒక అతిపెద్ద మిసైల్ టెస్ట్ అనేది విశాఖపట్నం వద్ద జరగబోతుంది. అంటే సబ్మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్. ఇది వరల్డ్లో టాప్ క్లాస్. ఒక అమెరికా, రష్యా, చైనా అంతే. వీళ్లను తప్పించి ఏ ఒక దేశము వద్ద ఇలాంటి ఒక మిసైల్ అనేది లేదండి. సో దాని మీద మనము ఒక టెస్టింగ్ చేయబోతున్నాము. మీరు గమనించారు అనుకోండి, పాకిస్తాన్ అనబడే దేశము వాళ్ళు కబ్జా చేసిన పీఓకే ప్రస్తుతము ఇక్కడ 60 తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్స్ సిద్ధముగా ఉన్నాయి. అంటే మీకు పాలిస్తీనియా వద్ద ఉండే తీవ్రవాదులు, అలాగే సిరియా, టర్కీ వద్ద ఉండే ఐఎస్, ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న ఇస్లామిక్ స్టేట్, ఖొరాసన్ ప్రావిన్స్, వీళ్ళందరూ కూడా 60 లాంచ్ ప్యాడ్లను సిద్ధము చేసుకొని పీఓకే వద్ద కాదండి, పీఓకేకి వెనుక, అంటే మనల్ని మిస్లీడ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. మన శాటిలైట్స్, మన మిలిటరీ శాటిలైట్స్ ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ అంచనాలో లేదు. కాబట్టి లాంచ్ ప్యాడ్స్ అంతా ఎక్కడ నుంచి ఎక్కడ కదులుతున్నారు, టోటల్గా ఇండియన్ ఆర్మీ వద్ద సమాచారం ఉంది. ఎందుకండి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే, ప్రభుత్వాలే తీవ్రవాదులతో కలిసిమెలిసి మీటింగ్లు పెట్టుకొని భారత్లో చాలా పెద్ద లెవెల్లో కుట్రలు పన్నాలి. అంటే వైట్ కాలర్ టెర్రరిజం అనేది భారత్లో ఇవాళ ఉంది కదా. సో అలాంటప్పుడు మనము ఆయుధాలను పట్టుకొని ఒక ప్రాక్సీ వార్ చేయడము అనేది కరెక్ట్ కాదు. సో ఇది మీకు పాకిస్తాన్ వాడు ఆలోచిస్తున్నాడు. కానీ భారత్లో ఏదో ఒక రకంగా తీవ్రవాద దాడులు అనేవి జరగాలి. అంటే మనల్ని రెచ్చగొట్టడం. మనము రెచ్చిపోయాం. ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అన్నాం. పాకిస్తాన్పై దాడులు. ఇవాళ అజిత్ దోవెల్ గారు మీకు బంగ్లాదేశ్ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఇదే చెప్పారు. బంగ్లాదేశ్ యొక్క ఈ పాలకుడు మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ యొక్క ఆర్మీ ఆఫీసర్స్తో కలిసి మాట్లాడుతున్నాడు. అలాగే ఐఎస్ఐకి సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు తీవ్రవాదులకు వీళ్ళకి తేడా ఉండదండి, వాళ్ళతో నెగోసియేషన్స్ జరుగుతున్నాయి. ఫైనల్గా మీకు జైష్ ఈ మహమ్మద్ లాంటి తీవ్రవాద సంస్థల నాయకులతో మీటింగ్. 12 టెర్రర్ క్యాంప్స్ ఇవాళ బంగ్లాదేశ్లో ఉన్నట్టుగా కొన్నిటిని డిస్మాండల్ చేసేసారు, వాళ్ళే చేసేసారు. లేకపోతే మేము చేస్తామని అజిత్ దోవెల్ గారు చెప్పారు. ఈ పరిస్థితిలో మీరు చూసారు అనుకోండి, పాకిస్తాన్ తన తీవ్రవాద మూలాలను అంతా కూడా బంగ్లాదేశ్కి షిఫ్ట్ చేయడం. సో ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్ వద్ద మీరు నమ్ముతారో లేదో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే స్టేట్ పోలీస్ అంటే వెస్ట్ బెంగాల్ యొక్క స్టేట్ పోలీసు, మళ్ళీ మీకు ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్, ఇన్ని వర్గాలు వీళ్ళ నాయకులు అక్కడికి వచ్చి మీకు అక్కడ అజిత్ దోవెల్ గారి టీంతో మీటింగ్ అండి. ఈ సిలిగురి కారిడార్ వద్ద ఎవడో అటు వెళ్ళడానికి లేదు, అటు నుంచి ఇటు రావడానికి లేదు, సీల్ చేసి పడేయండి. హసీమారా వద్ద మన S-400 ఆకాశ్ మిజైల్ సిస్టమ్, అలాగే మిడ్ రేంజ్ ఎయిర్ టు సర్ఫేస్ మిజైల్స్
మొత్తం ఈ సిలోస్తో సహా తీసుకువచ్చి మోహరించండి. ఏ తేడా లేదండి. బంగ్లాదేశ్ నుంచి తీవ్రవాదులు వస్తే మనము బంగ్లాపై యుద్ధము ప్రకటిస్తాము. తీవ్రవాదానికి దేశానికి తేడానే లేదు. పాకిస్తాన్ విషయంలో ఇదే జరిగింది, బంగ్లాదేశ్ విషయంలో కూడా సరిగ్గా ఇదే నిర్ణయం. కాబట్టే బే ఆఫ్ బెంగాల్ వద్ద 14,000 కిలోమీటర్ల నోటం. అంటే ఒకవైపు ఆపరేషన్ సింధూర్ ఎక్కడెక్కడ జరిగిందో అక్కడంతా కూడా నో ఫ్లై జోన్ అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి పనులు చెయ్యాలి అంటే యావత్ నవంబర్ మీరు నోటామ్స్ విడుదల చేశారు అంటే 1000 కోట్లు ఖర్చు అవుతుందండి. మనం ప్రిపేర్ అయ్యాం. ఎందుకు ప్రిపేర్ అయ్యాము? దేశ రక్షణ, మన దేశం యొక్క భద్రత కోసరము ఎంత దూరమైనా మనం వెళతాము అని ఈ శత్రు దేశాలకు చెప్పడం. ఈ పనిలో ఈ పాకిస్తాన్ వైపు కరాచీ నుంచి ఇస్లామాబాద్, రావెల్పిండి మొత్తము కూడా నోటాంలో ఉండడము, మన యుద్ధ విమానాలు సైనికులు రెడీగా ఉండడం. ఇప్పుడు పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ వైపు కూడా అలాగే. ఇక మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ నుంచి విశాఖపట్నం దాకా ఎందుకండి అంటే ఇటువైపు ఉన్న చైనా, అమెరికా వాళ్ళు పెద్ద పెద్ద తమ సర్వీలెన్స్ విమానాలను తీసుకువచ్చి మనము ఏం చేస్తున్నాము, ఒక మ్యాసివ్ స్కేల్లో మిసైల్ టెస్టింగ్లు అనేవి ఇవాళ భారత్లో జరుగుతున్నాయి. అంటే మనం కొన్ని చెప్తాము, కొన్ని చెప్పము. ఈ పరిస్థితుల్లో శత్రువులు ఏదో ఒక రకంగా భారత్లో అల్లకల్లోలము సృష్టించాలి. పుతిన్ గారు రాబోతున్నారు కదా, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఎలా ఉంది దేశ పరిస్థితి? ఏముందండి, హై అలర్ట్లో ఉన్నారు. తీవ్రవాద మూలాలనంతా కూడా వాళ్ళు కదుపుతున్నారు, బయటికి లాగుతున్నారు, వెంటాడుతున్నారు, పట్టుకుంటున్నారు. అది పరిస్థితి. కాబట్టి మీరు సేఫ్గా వెళ్ళి రావచ్చు, అక్కడ ఏ ప్రాబ్లము లేదని చెప్పడానికి వెస్టర్న్ మీడియా మీకు తెలుసు కదండి, భారత్ ఒక సేఫ్ కంట్రీ కాదు. అక్కడ రెడ్ ఫోర్ట్లో దాడులు జరిగాయి, ఇంకా ఎన్నో దాడులు జరగబోతున్నాయి. క్రిస్మస్ సీజన్లో ఇలాంటి పరిస్థితి ఉంది, న్యూ ఇయర్ రాబోతుంది, సంక్రాంతి రాబోతుంది. కాబట్టి వాళ్ళు ఎవరైతే భారత్ రావాలని అనుకుంటున్నారో వాళ్ళ ప్రజలకు చెప్తున్నారు, ట్రావెల్ అడ్వైజరీలో నాట్ ఏ సేఫ్ కంట్రీ అని చెప్పి ఇలాంటి ప్రచారాన్ని మొదలుపెట్టారు. మరి ఇదంతా వినిన వాళ్ళు కామన్ మ్యాన్ బాబోయ్ అనుకొని రాకపోవచ్చు. పుతిన్ గారు అలా కాదు కదా, వరల్డ్లో ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. సో అతను వస్తున్నాడు అన్నప్పుడు ఏమేమి చెయ్యాలో సర్వము మనము సిద్ధము చేస్తున్నాము. ఇందులో ఈ ప్రక్రియలో మీరు చూశారనుకోండి, ఒకవైపేమో పిఓకే వద్ద నోటామ్స్, ఇంకొక వైపు బే ఆఫ్ బెంగాల్, ఇటువైపు అంతా కూడా మీకు నోటామ్స్. అటు చూశారు అనుకోండి, సిలిగురి కారిడార్ని టోటల్గా మనము కట్ ఆఫ్ చేసేయడం. ప్రపంచంలో ఏ ఒక దేశము వాళ్ళ ఆర్మీ దరిదాపుల్లోకి రానివ్వకుండా, ఒకవేళ వచ్చారా యుద్ధమే. ఇందులో ఏ కాంప్రమైజ్ లేదు. కాబట్టే మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు క్లియర్గా చెప్తున్నారు, మీరు భారతీయులు మెంటల్గా ప్రిపేర్ అయి ఉండండి. మనము ఒక భారీ యుద్ధము వైపు వెళుతున్నాము. ఈ శత్రువులు మనల్ని విడిచిపెట్టాలని అనుకోవడం లేదు, కానీ భారత్ను ఒక అగ్రెసర్గా చూపించాలి. ఎప్పుడూ కూడా వాళ్ళు దాడులు చేసాక మనం రెస్పాండ్ అవుతాం కదండి. ఇవాళ ఏమిటి, ప్రీఎంప్టివ్ స్ట్రైక్స్ వైపు మనం వెళ్తున్నాం. డౌట్స్ వచ్చాయి, తీవ్రవాదులు పలానా దగ్గర ఉన్నారంటే దాడులు స్టార్ట్ అయిపోతాయి. సో వాడి యుద్ధ విమానాలతో రెడీ అంటే యుద్ధమే, పోరే. అలాంటి ఒక సిట్యువేషన్ యావత్ భారత్ చుట్టూరుతో ఉండడము ఇవాళ మనం గమనించాలి. ఈ పరిస్థితిలో మీరు చెప్పండి, 14,000 కిలోమీటర్ల నోటాం విడుదల చేసిన భారత్కు మించిన ఒక దేశము ఈ ప్రపంచంలో ఉందా? ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి ఒక ప్రక్రియ అనేది చేశారా? ఇంత భారీ స్థాయిలో మన యొక్క ప్రిపరేషన్ ఏంటి? దేనికోసం? ఒక మేజర్ ఈవెంట్ జరగబోతుందని మీకు యుద్ధ నిపుణులు చెప్తున్నారు. ఎటువైపు నుంచి ఎక్కడ జరగబోతుందో ఎవరు మాట్లాడడం లేదు. కానీ మీరు గమనించాల్సింది, సిలిగురి కారిడార్, 60 తీవ్రవాదుల లాంచ్ ప్యాడ్స్, ఇటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మనము విడుదల చేసిన నోటా. సో యావత్ దేశము మీకు ఒక హై అలర్ట్లో ఉన్నదనేది మనం క్లియర్గా గమనిస్తున్నాము. మరి ఈ వార్తలు మీరు విన్నారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.